హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఈ వీడియోలో మనం ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డౌట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు టాప్ ఇంజనీరింగ్ అండ్ అలాగే ప్రైవేట్ కాలేజెస్ గురించి వీడియోస్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. అండ్ అలాగే లాస్ట్ ఈసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి వీడియోస్ చేశాను. ఆ ప్లేలిస్ట్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఎవరైనా ఇంకా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే దాని గురించి కూడా ఒక వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా ఈ డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళైతే చూడండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది మీకు. ఇంకా చాలామందికి ఏంటంటే మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్గా పెట్టి సబ్మిట్ చేసింటారు అన్నమాట ఫీజ్ పేమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రాంచ్ ఈసెట్ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎస్సి రాశారు. ఆ సిఎస్సి బదులు అక్కడ చూపించిందేమో వేరే బ్రాంచ్ ఎగ్జామ్ చూపించింది. అది మీరు చూసుకోకుండా సబ్మిట్ కొట్టేసి ఫీజ్ పేమెంట్ చేశారు. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ ఇష్యూ, నా ఇష్యూ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ మీరు ఫర్దర్గా స్టెప్స్ అయితే పాటించండి. వాళ్ళైతే మీ ఇష్యూని అయితే సాల్వ్ చేస్తారు. ఓకేనా? అదే అనమాట. మీ ఫామ్ అంటే అప్లికేషన్ ఫామ్లో ఏమన్నా మీకు రిలేటెడ్ కానీ పర్సంటేజ్ ఇష్యూ కానీ అండ్ అలాగే మీ ఈసెట్ ఎగ్జాము, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైనా ఇష్యూ ఉంటే మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరైతే అక్కడ నా ఇష్యూ ఇది అని చెప్తే వాళ్ళు మీకు ప్రాసెస్ చెప్తారు. ఇట్లా అని మీ డాక్యుమెంట్స్ అయితే పోతే వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఓకేనా? అండ్ అలాగే ఇంకో డౌట్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డాక్యుమెంట్స్ ఎక్కడ అప్లోడ్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోనే అయిపోతుందండి. మీరు సపరేట్గా దానికి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అక్కర్లేదు. మీరు గమనించినట్లయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోనే మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. వన్స్ మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇన్ కేస్ అక్కడ చూపించిన డీటెయిల్స్ మీ ఏం తప్పు లేకుండా మీ అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు ఇక్కడ మోడిఫికేషన్ ద్వారా ఎస్ఆర్ నో ఉంది కదా, ఇన్ కేస్ మీ తప్పులు ఉంటే ఎస్ అని పెట్టుకొని డాక్యుమెంట్స్ అనేది ఎడిట్ చేసుకుంటారు అనమాట. కొంతమంది నో మా తప్పులు లేవు, మాకేం లేవు, నో పెట్టుకొని పేమెంట్ కంప్లీట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏం లేదు, దాంట్లోనే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఇచ్చారు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోనే అయిపోతుంది. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మా సర్టిఫికేట్ వెరిఫై అయ్యా కాలేదా అని అంటే నేను ఒకటి చెప్తాను, వినండి. ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ వచ్చిందంటే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయింది అండ్ అలాగే మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని అప్లికేషన్ ఫామ్లో వస్తుంది. అండ్ అలాగే మీ రిజిస్టర్ అయిన ఈసెట్కి ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చింటారు, దానికి కూడా ఈ మెసేజ్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఈ మెసేజ్ మీ కొంతమందికి ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింటుంది, యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ అలాగే వెరిఫికేషన్ ప్రోగ్రెసింగ్లో ఉంది. ఇది ఎందుకు ఎలా వస్తుందంటే మీరు ఏదన్నా డీటెయిల్స్ మోడిఫికేషన్ చేయాలి అని ఎస్ బటన్ క్లిక్ చేసి ఏమైనా ఎడిట్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేసింటారు కదా, వాళ్ళకనేది ఆ డాక్యుమెంట్ హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు వెరిఫై చేయాలి. వాళ్ళు వెరిఫై చేసేంత వరకు మీకు అనేది అప్లికేషన్ ఫామ్లో ఈ స్టేట్మెంటే ఉంది. వన్స్ మీ సర్టిఫికేట్ కానీ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ వెరిఫై అయిన తర్వాత మీకు కూడా ఈ స్టేట్మెంట్ అనేది వస్తుంది, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని. అండ్ అలాగే మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయిన తర్వాత మీ మొబైల్కి కూడా ఈ స్టేట్మెంట్ అనేది మెసేజ్ వస్తుందన్నమాట, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఎలిజిబుల్ అని. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి. దీనికి సపరేట్గా మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయనా అక్కర్లేదు. ఓకేనా? క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోనే అయిపోతుంది. అండ్ అలాగే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఫీజు రింబర్స్మెంట్ దగ్గర మీరు ఎస్ పెట్టి అక్కడ నో వచ్చిందంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఆ ప్రాబ్లం కూడా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, నా ఇష్యూ ఇది అని. ఓకేనా? మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అడగండి. ఓకేనా? అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేనైతే సార్ట్ అవుట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.